తెలుపుతోంది. ఏజెన్సీలో కమర్షియల్ డొమెస్టిక్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని డీలర్లు చెబుతున్నారు. హోటళ్లు, హాస్టళ్లు, చిరు వ్యాపారులకు ఇక ఇబ్బంది లేదంటున్నారు. 6 నెలల వ్యవధిలో సక్రమంగా తీసుకున్న వారికి సిలిండర్లు ఇస్తామంటున్న కాకినాడ వెంకటరమణ గ్యాస్ ఏజెన్సీ డీలర్ శ్రీనివాస్ తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. నేపథ్యంలో గ్యాస్ కొరత చాలా ఉంది అంటూ ప్రజల్లో అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొరత లేదు, ప్రజానికానికి అందుబాటులోనే ఉంచాము, ఏజెన్సీల్లో కూడా గ్యాస్ ఉందని చెప్పి ఓ పక్క పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా చెప్పే పరిస్థితి కనబడుతుంది. అట్లా గ్యాస్ సంబంధించి కొరత ఉందా లేదా అనే అంశంపై వెంకటరమణ ఏజెన్సీ డీలర్ శ్రీనివాస్ గారు వారిని అడిగి మరింత సమాచారం తెలిసిన ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే గ్యాస్ కొరత ఉంది అని చెప్పి ఒక ప్రజల్లో ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. అయితే ఒక ఏజెన్సీ డీలర్గా అసలు గ్యాస్ కొరత ఉందా మీరు అనుకున్నారా? ఇప్పుడు అంటే చూస్తే యాక్చువల్గా ఈ మంత్ మాకు స్కేర్సిటీ అయితే లేదు. ఎట్లా అయితే ఇండియన్లు పెడుతున్నాం అట్లా లోడ్ వస్తున్నాయి. ఈ స్కేర్సిటీ అనేది లాస్ట్ 12th 13th తారీఖుల్లో సడన్గా మాకు 500 బుకింగ్ రావాల్సింది రోజుకి 2000 బుకింగ్లు వచ్చేసాయి. దాంతో ఏమవుతుంది చూస్తే మీరు ప్రతి డేకి ఒక కెపాసిటీ ఉంటుంది, డెలివరీ చేసే కెపాసిటీ. నేను రోజుకి ఒక 500 చేయగలను. సడన్గా నాకు 2 రోజులు 4000 వచ్చేస్తే ఏమవుతుంది, అది 8 రోజులు పట్టేస్తుంది. ఆటోమేటిక్గా స్కేర్సిటీ అని లేదు, కానీ ఈ నెంబర్ ఆఫ్ డేస్ పెరిగిపోయినాయి, ఇది డెలివరీ డేట్స్. సో అందుకని అందరి లోపల అందరికీ ఇంకోటి కనీసం 3 నెలలకు గ్యాస్ వచ్చేవాళ్ళు కూడా ఎక్కడో గ్యాస్ రాదేమో అనుకుని వెంటనే బుక్ చేసుకుంటున్నారు. ఇంటికి వెళ్తే ఎంటీలు ఉండలేదు, మళ్ళీ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. అంటే తొందరపాటు, అంతేగాని అసలు గ్యాస్ కొరతే లేదు. కమర్షియల్, డొమెస్టిక్ రెండు మాకు ఎంతైతే ఇంతకుముందు మాకు యావరేజ్గా వచ్చేవో అదే వస్తుంది మాకు లోడ్, ఎక్కడ తగ్గించలేదు కంపెనీ. కమర్షియల్ విషయంలో మాత్రం 80% ఆఫ్ ది ప్రీవియస్ 6 months యావరేజ్ సేలే ఇస్తామండి. సో నేను 100 అమ్ముతుంటే 80 సిలిండర్లు ఇవ్వగలం అని చెప్పారు. ఇప్పుడు అది కూడా చేయట్లేదు, ఇచ్చేస్తున్నారు, శుభ్రంగా ఇస్తున్నారు. ఇది ఎక్కడ కానీ ఎక్కడ అన్రెగ్యులేటెడ్ మార్కెట్ ఒక్కటే సఫర్ అవుతుంది. మా దగ్గర కనెక్షన్లో ఉన్న ప్రతి కమర్షియల్ సిలిండర్ కస్టమర్కి కూడా గత 6 నెలలు వాడిన వాళ్ళు అయితే వాళ్ళకి గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. సార్ మనం చూస్తున్నాం, అంటే ప్రధానంగా ఈ గ్యాస్ కొరత అనేది ఒక ప్రజల్లో ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. మరోపక్క ఈ గ్యాస్ సంబంధించి మేము ఏవైతే ఆన్లైన్లో బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది, కానీ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే బుక్ అవ్వట్లేదు అని చెప్పి రాత్రి సమయం 9 అయ్యాకనే బుక్ అవుతుంది అని చెప్పి డీలర్ చెప్తున్నారు. దాంట్లో వాస్తవం ఉంది. ఇప్పుడు సడన్గా నా ఏజెన్సీలో ఉందనుకోండి, చూడండి, నాకు యావరేజ్గా 400 నుంచి 500 బుకింగ్ రావాలి. ఇది ఆన్లైన్లో ఐవీఆర్ఎస్లో సెంట్రలైజ్డ్. నాకే ఒక రోజులో 2000 వచ్చిందంటే మొత్తం ఇండియా చూస్తే మీరు ఎన్ని వచ్చేసినాయి. దాంతో సిస్టమ్ క్రాష్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఏ సిస్టమ్ అయినా కూడా ఓవర్లోడ్ అయితే క్రాష్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈజ్ అవుట్ అయిపోయింది. ఇంకోటి గవర్నమెంట్ ఐవీఆర్ఎస్ ప్రాబ్లం వస్తుందనేసే మళ్ళీ మీకు ఏమి ఇచ్చింది, హెచ్పి పే యాప్లో, హెచ్పి అయితే మిగతా వాటిలో వాళ్ళ యాప్ల్లో మళ్ళీ మీరు త్రూ పేటిఎం ఈ యాప్ల్లో కూడా చేసుకోవచ్చు. ఎస్ఎంఎస్ బుకింగ్ ఇచ్చింది, హాయ్ అని కొడితే వాట్సాప్ బుకింగ్, అదే హాయ్ అని కొడితే వాళ్ళు రిప్లై ఇస్తే మన కన్సూమర్ నెంబర్ ఇస్తే బుక్ అయిపోతుంది. ఇన్ని వెసులుబాట్లు ఇచ్చింది గవర్నమెంట్ కూడా. కానీ ప్రజలు కూడా అంటే అవ్వట్లేదు, ఏదో కావాలని ఆపేసాం అనేది చాలా తప్పు ప్రచారం అనేది. మీకు క్రాష్ అయిపోతుంది సిస్టమ్స్. దేనికన్నా ఒక లోడు కెపాసిటీ ఉంటుంది, ఓవర్లోడ్ చేస్తే ఏమైంది, అది ఆటోమేటిక్గా క్రాష్ అవుతుంది. అంతేగాని ఎక్కడ కూడా అంటే మేము 9 o'clock తర్వాత ఎందుకు చేయమన్నాం అంటే ఏదో కొంచెం తగ్గుతారు కాబట్టి బుకింగ్ అవుతుందేమో అని నైట్, కానీ దానికి ఇదేం లేదండి. ఇప్పుడు మాత్రం ఈజీగా అయిపోతున్నాయి. సార్ మనం చూస్తున్నాం ఇప్పుడు అంటే కమర్షియల్ సంబంధించి పెద్ద హోటల్ సంబంధించి 3-4 వాడతారు, చిన్న హోటల్కి సంబంధించి అంటే 1-2 వాడతారు. అటువంటి పెద్ద హోటల్ నుంచి చిరు వ్యాపారుల దాకా కమర్షియల్ సిలిండర్లు ప్రతి ఒక్కరికి ఇచ్చే అవకాశం ఎదురు ఉందా? అంటే ఇప్పుడు మాకు సిస్టమ్ ఎట్లా చెప్పిందంటేనండి, రూల్ ప్రకారంగా గత 6 నెలల యావరేజ్ వాడే వాళ్ళకి 80% వరకు సప్లై ఉందని చెప్పింది. కానీ యాక్చువల్లీ చెప్పారే కానీ శుభ్రంగా సప్లై ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఎవరు నిజంగా బాధపడుతున్నారంటే మా దగ్గర కనెక్షన్లు తీసుకొని డొమెస్టిక్ వాడేవాడు, వాళ్ళ ఇంట్లో తీసుకుపోయి లేదా బ్లాక్ మార్కెటింగ్ దగ్గర కొనుక్కోను. ఇప్పుడు వాడు మా దగ్గరికి వస్తే మేము గ్యాస్ ఇవ్వట్లే వాళ్ళకి. ఒకటండి అట్లాంటి వాళ్ళకి తెలియాలి కూడా. ఇప్పుడు 2 వైపులా నష్టం, దేశానికి నష్టపరుస్తున్నారు వాళ్ళు. ఇక్కడ మా దగ్గర కమర్షియల్ ఊరిలో చూపించడానికి పెట్టుకుంటారు ఆ సిలిండర్ షాప్ ముందు. కానీ ఏం చేస్తున్నారు, ఈ బయట మిడిల్ మార్కెటర్స్ బయట ఉన్నారులేండి చాలామంది, ఇళ్లలోనే కస్టమర్లు అవసరం లేని వాళ్ళండి బుక్ చేసుకొని బయటకు అమ్మేసుకుంటున్నారండి. ఇప్పుడు ఎంత టైట్గా ఉన్నా కూడా మీరు చూస్తే ఎక్కడ కూడా మనం రైడ్ చేస్తే గత వారం నుంచి అన్ని చోట్ల సిలిండర్లు దొరుకుతున్నాయి చిన్నవి. మరి
మరి మేము ఓటీపీ లేకుండా ఒక సిలిండర్ బయటకు వెళ్తలేదు కస్టమర్ ఇంటికి వెళ్ళి. మన అంటే కస్టమర్లు అవసరం లేకపోయినా వాళ్ళు ఆ 1000 రూపాయలు 2000 చేసుకోవడానికి బయటకు అమ్మేస్తున్నారు. ఇది మేము అరకట్లేము, యాజ్ అ డీలర్ మేము అరకట్లేము. మీ ఇంటికి వచ్చామంటే మీరు ఓటీపీ చెప్తే మేము గ్యాస్ ఇవ్వాల్సిందే, మాకు ఆ రైట్ లేదు మిమ్మల్ని అడగడానికి. కానీ వాటికి కూడా మరి మార్కెట్లో దొరుకుతుందంటే చాలా బాధాకరమైన విషయం ఇది. చూసాం కదా, ఓవరాల్గా గ్యాస్ సంబంధించి అయితే మాత్రం ప్యానిక్ సిచ్యువేషన్ అయితే లేదు. ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా కూడా మేము గ్యాస్ సరఫరా చేస్తున్నాము. అలాగే కమర్షియల్ గ్యాస్ సంబంధించి 6 నెలల నుంచి యావరేజ్ సిలిండర్స్ ఎవరైతే వినియోగిస్తారో వారికి ఖచ్చితంగా మేము గ్యాస్ ఇస్తున్నాము, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి ఎవరైతే డీలర్ శ్రీనివాస్ చెప్పే పరిస్థితి కనపడుతుంది. ఇదే కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.